ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే స్టోరీలో హీరో పేరు జాక్. జాక్ చిన్నప్పుడు నిద్రపోవడానికి ముందల చనిపోయిన వాళ్ళ అమ్మ ఇచ్చిన ఒక పుస్తకాన్ని చదువుతాడు. చదివి వాళ్ళ నాన్నతో అసలు రాక్షసులు ఉన్నారా అని అడుగుతాడు. జాక్ నాన్న, జాక్తో నాకు తెలియదు అని అంటాడు. ఆ పుస్తకంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథ ఉంటుంది. అది ఏంటి అంటే, కొంతమంది సాధువులు వేరే లోకంలో ఉన్న దేవుడిని కనిపెట్టడానికి కొన్ని చిక్కుడు గింజలను కనిపెడతారు. వీటిని భూమి మీద జల్లుతారు. ఇవి చాలా ఎత్తుకు ఎదిగే గుణం ఉంటుంది. ఈ చెట్టు సహాయంతో సాధువులు చెట్టును పట్టుకొని ఒక లోకానికి చేరుతారు. కాని వీరు ఒక రాక్షస లోకానికి పొరపాటున చేరుతారు. ఈ రాక్షసులు ఈ చెట్టు సహాయంతో భూమి మీదకు వస్తారు. భూమి మీద ఉన్నటువంటి సంపదను మరియు మానవులను చంపి తినడం చేస్తుంటారు. ఎలాగైనా వీరిని అదుపు చేయాలని, తమ లోకానికి పంపాలని ఎరిక్ అనే రాజు ఎంతో చాకచక్యంతో ఒక రాక్షసుణ్ణి చంపి వాడి గుండెను తీసి దాన్ని కరిగించి సాధువులు ఒక మహిమ గల కిరీటాన్ని తయారు చేస్తారు. ఈ కిరీటం ఎవరి దగ్గర ఉంటుందో వారు రాక్షసులను అదుపు చేయగలిగే శక్తి వచ్చేటట్లు చేస్తారు. ఈ కిరీటాన్ని ఎరిక్ అనే రాజు ధరించి రాక్షసులను తమ లోకానికి వెళ్లి పొమ్మని చెపుతాడు. ఆ తరువాత సాధువులు చిక్కుడు చెట్టును కూల్చివేస్తారు. కొంతకాలం తరువాత ఎరిక్ రాజు చనిపోతాడు. మహిమ గల కిరీటాన్ని మరియు కొన్ని మిగిలిన చిక్కుడు గింజలను అతనితో పాటు సమాధి చేస్తారు. కాని రాక్షసులు వాళ్ళ లోకానికి వెళ్లి ఎంతో కసితో రగిలిపోతారు. ఎరిక్ రాజుపై ఎంతో కోపంతో ఉంటారు. ఎప్పటికైనా భూమి మీదకు వచ్చి ఎరిక్ రాజు వంశానికి చెందినటువంటి రాజులను చంపి తినాలని అనుకుంటారు. కొన్ని వందల సంవత్సరాల తరువాత ఈ స్టోరీ మొత్తాన్ని ఈ మూవీలో హీరోయిన్ కు వాళ్ళ తల్లి చిన్న వయసులో చెప్తుంది. ఈమె కూడా ఎరిక్ వంశానికి చెందినటువంటి రాణి. కొన్ని సంవత్సరాల తరువాత హీరో పెద్దవాడు అవుతాడు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పెరుగుతాడు. ఒక రోజు హీరో వాళ్ళ తాత తన దగ్గర ఉన్న గుర్రాన్ని అమ్మి డబ్బులు తీసుకురావాలని హీరోకి చెపుతాడు. హీరో గుర్రాన్ని తీసుకొని కోట దగ్గర ఉన్నటువంటి సంత దగ్గరకు వస్తాడు. ఈ సంతకి హీరోయిన్ కూడా మారువేషంలో వస్తుంది. కాని కొంతమంది పోకిరీలు ఈమెను అల్లరి పెడుతుంటారు. హీరో ఈమెను కాపాడడానికి ట్రై చేస్తాడు. తరువాత రాణికి చెందిన కొంతమంది వచ్చి హీరోయిన్ ని కాపాడుతారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఈ మూవీలో విలన్. హీరోయిన్ నాన్న తన కూతుర్ని ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు. కాని యువరానికి ఇతనితో పెళ్లి ఇష్టం ఉండదు. ఇతను ఎరిక్ రాజు సమాధి నుంచి మహిమ గలిగిన కిరీటాన్ని మరియు చిక్కుడు గింజలను దొంగిలిస్తారు. ఈ విషయం ఎవ్వరికి తెలియదు. వాటిని ఒక రహస్య ప్రదేశంలో పెడతాడు. ఒక రోజు ఇతను కోటకు వెళ్తున్నప్పుడు ఒక సాధువు తన కంట పడతాడు. అనుమానం వచ్చి తను వస్తువులను దాచిన ప్రదేశానికి వస్తాడు. కాని అక్కడ నుంచి మహిమ కలిగిన చిక్కుడు గింజలు మాయం అయినట్టు చూస్తాడు. తరువాత దొంగలించిన సాధువును పట్టుకోవడానికి కోట తలుపులు మూసివేయించి సాధువు కోసం వెతకమని సైనికులకు చెపుతాడు. ఈ సాధువు గుర్రం అమ్మడానికి వచ్చిన హీరోతో మాట్లాడి తన దగ్గర ఉన్నటువంటి గింజలను తన వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి చేర్చమని, అట్లా చేస్తే వాళ్ళు కొంత డబ్బు ఇస్తారని చెప్తాడు. సాధువు గింజలను ఇచ్చేటప్పుడు గింజలకు ఎటువంటి వాటర్ తగలనివ్వద్దని చెప్తాడు. తరువాత సాధువుణ్ణి విలన్ పట్టుకుంటాడు. తరువాత హీరో ఇంటికి వచ్చి జరిగిన స్టోరీ చెప్పి వీటిని ఒక ప్రాంతంలో ఇస్తే డబ్బులు వస్తాయని గింజలను టేబుల్ పై ఉంచి తాతకి చూపిస్తాడు. దీనికి తాతకి కోపం వచ్చి సాధువులు దగ్గర డబ్బులు ఉండవని, నువ్వు మోసపోయావని చెప్పి టేబుల్ పై ఉన్న గింజలను నేలపై విసిరివేస్తాడు. హీరో నేలపై పడిని గింజలను తిరిగి తీసి సంచిలో వేసుకుంటాడు. కాని ఒక గింజ ఆ ఇంటి కింది భాగంలో పడిపోతుంది. ఇది హీరో గమనించడు. ఒక రోజు యువరాణి వాళ్ళ నాన్నకు చెప్పకుండా వర్షంలో కోట నుండి పారిపోతుంది. ఈ వర్షంలో ఆశ్రయం కోసం హీరో ఇంటికి వస్తుంది. హీరో తన ఇంటికి వచ్చిన ఆమె యువరాణి అని గ్రహిస్తాడు. కరెక్ట్ గా ఈ టైంలో హీరో ఇంటి అడుగున పడిపోయిన మహిమ కలిగిన చిక్కుడు గింజ వాన నీటికి పెద్దగా పెరుగుతుంది. ఈ చెట్టు పెరుగుతున్నప్పుడు హీరో ఇంటిని కూడా చెట్టు పైకి తీసుకెళ్తుంది. ఈ చెట్టు పెద్దగా పెరుగుతున్నప్పుడు హీరో తన ఇంటి నుంచి బయటపడుతాడు. కాని యువరాణి ఆ ఇంట్లోనే ఉంటుంది. చెట్టుతో పాటు పైకి వెళుతుంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రాజు మరియు సేనాధిపతి. తన కూతురు జాడ కోసం వెతుకుంటూ హీరో ఇంటి వద్దకు వస్తాడు. యువరాణిని ఈ మహిమ గల చెట్టు పైకి తీసుకెళ్ళిందని చెప్తాడు. రాజు తన కూతురు జాడ కనిపెట్టమని సేనాధిపతికి చెప్తాడు. సేనాధిపతి, హీరో మరియు విలన్ ఇంకా కొంతమంది చెట్టుని పట్టుకొని పైకి వెళ్తారు. కొన్ని రోజుల తరువాత హీరో వాళ్ళు ఒక లోకానికి చేరుతారు. విలన్ హీరోతో నీ దగ్గర ఉన్నటువంటి మహిమ గల చిక్కుడు గింజలను ఇవ్వమని, లేకపోతే చంపేస్తానని చెప్తాడు. దీనితో హీరో తన దగ్గర ఉన్న గింజలు ఉన్న సంచిని విలన్ కి ఇస్తాడు. కాని ఒక గింజను మాత్రం విలన్ కి తెలియకుండా తన దగ్గరే ఉంచుకుంటాడు.
విలన్ ఒకవైపు, సేనాధిపతి మరియు హీరో ఒకవైపు హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటారు. సేనాధిపతి మరియు అతని సహాయకుడను ఒక రాక్షసుడు వచ్చి తీసుకెళ్తాడు. హీరో రాక్షసుడు కంట పడకుండా దాక్కుంటాడు. వేరే వైపు వెళ్లిన విలన్ మరియు సహాయకుడను రాక్షసులు చంపడానికి ట్రై చేస్తాడు. కరెక్ట్ గా విలన్ ఎరిక్ రాజు సమాధి దగ్గర నుంచి దొంగలించిన కిరీటాన్ని చూపిస్తాడు. దీనితో రాక్షసులు ఏమి చేయకుండా ఉంటారు. హీరోయిన్ ని రాక్షసుల రాజు ఒక పంజరంలో బంధిస్తాడు. నువ్వు ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. నీకు ఎరిక్ మహారాజు తెలుసా అని అడుగుతాడు. దీనికి హీరోయిన్ నాకు తెలియదు, ఇక్కడికి ఎలా వచ్చానో తెలియదని అబద్ధం చెబుతుంది. హీరోయిన్ ఎలా వచ్చిందో చెబితే, మహిమగల చెట్టు సహాయంతో రాక్షసులు భూమి మీదకు వస్తారని హీరోయిన్ అబద్ధం చెబుతుంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రాక్షసులకు రాజు, పంజరంలో ఉన్న వ్యక్తి యువరాణి అని, ఈమె ఎరిక్ రాజు వంశస్థులని తన తోటి వారితో చెప్తాడు. హీరోయిన్ ఎవరో చెప్పదు. కానీ ఈ రాక్షసుల రాజు హీరోయిన్ వంట్లో ఉన్న రక్తం వాసనను బట్టి ఈమె ఎరిక్ వంశస్థులని గ్రహిస్తాడు. కరెక్ట్ గా విలన్ రాక్షసులు ఉన్న కోటకు వస్తాడు. తన దగ్గర ఉన్న కిరీటంతో రాక్షసులను బానిసలుగా చేస్తాడు. హీరోయిన్ విలన్ తో కాపాడమని వేడుకుంటుంది. కాని విలన్ కాపాడడు. ఎలాగైనా ఈ రాక్షసులను భూమి మీదకు తీసుకువచ్చి భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలను జయించాలని అనుకుంటాడు. విలన్ సేనాధిపతిని హీరోయిన్ ని చంపాలని రాక్షసులకు చెప్తాడు. వీరిని వేరే ప్రదేశంలో పెడతాడు. కానీ హీరో సేనాధిపతిని మరియు హీరోయిన్ ని కాపాడుతాడు. ఆ తరువాత భూమి మీద రాజు తన కూతురు కోసం ఎదురు చూస్తాడు. కాని రాజుకి అనుమానం వస్తుంది. రాజుకి కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన కథ గుర్తుకు వస్తుంది. ఒకవేళ నిజంగా పైన రాక్షసులు ఉంటే ఈ చెట్టు ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదని తన పనివారితో అంటాడు. రాజు తను చదివిన కొన్ని పుస్తకాల ద్వారా రాక్షసుల గురించి తెలుస్తుంది. నిజంగా ఆ స్టోరీ కట్టుకథ లేక నిజంగా జరిగిందా అని రాజుకు తెలియదు. యువరాణి, సేనాధిపతి, హీరో రాక్షసుల నుంచి తప్పించుకొని మహిమగల చెట్టు సహాయంతో మరల భూమి మీదకు రావడానికి ట్రై చేస్తారు. కాని విలన్ వీళ్లను పట్టుకోవడానికి ఒక రాక్షసుడను కాపలాగా చెట్టు దగ్గర పెడతాడు. హీరో మరియు సేనాధిపతి ఒక తేనెటీగ గుంపును రాక్షసుడు నిద్రిస్తున్నప్పుడు అతని మీదకు వదులుతాడు. ఈ కాపలాగా ఉన్న వ్యక్తి తేనెటీగ గుంపు దాడికి కాలుజారి క్రింద పడి చనిపోతాడు. ఇది చూసి రాజు తను విన్న కథ నిజంగా జరిగిందని, కల్పితం కాదని అనుకుంటాడు. తరువాత హీరో మరియు హీరోయిన్ చెట్టు సహాయంతో భూమి మీదకు రావాలని ట్రై చేస్తుంటారు. సేనాధిపతి మాత్రం రాడు. విలన్ ని చంపాలని అక్కడే ఉంటాడు. తరువాత రాజు తన పని వారి చేత చెట్టు ఉండడం మంచిది కాదని, ఎప్పుడైనా రాక్షసులు భూమి మీదకొచ్చి మానవులను చంపేస్తారని, తన కూతురు కంటే ప్రజల శ్రేయస్సే కావాలని చెప్పి దాన్ని తన పనివారి చేత కట్ చేయమని పనివారికి చెబుతాడు. తరువాత విలన్ రాక్షసుల సహాయంతో భూమి మీదకు రావాలని ట్రై చేస్తాడు. కాని విలన్ పొరపాటున కాలుజారి చిన్న గృహలో పడిపోతాడు. ఇక్కడ సేనాధిపతి విలన్ ఫైట్ చేసుకుంటారు. విలన్ ని కాపాడాలని రాక్షసులు గృహను బద్దలు కొడతారు. కాని ఇంతలో విలన్ చనిపోతాడు. రాక్షసుల రాజు విలన్ శవాన్ని గృహ నుంచి తీస్తాడు. విలన్ దగ్గరున్న కిరీటాన్ని తీసుకొని వాళ్ళ సామ్రాజ్యానికి రాజు అవుతాడు. కరెక్ట్ గా ఇదే టైంలో మహిమగల చెట్టుని భూమి మీద రాజు గుర్రాల సహాయంతో చెట్టు వేళ్లన్ని పెకిలించాలని చూస్తాడు. దీనితో చెట్టు భూమి మీద పడిపోతూ ఉంటుంది. కరెక్టుగా ఈ టైములో పైన ఉన్న సేనాధిపతి చెట్టును పట్టుకుంటాడు భూమి మీదకు రావడానికి. హీరో మరియు యువరాణి భూమి మీదకు వస్తారు. యువరాణి రాజుని కలిసి కోటకు వెళ్లడానికి రెడీ అవుతారు. మహిమగల చెట్టు పడిపోయిందని రాక్షసులు ఎంతో బాధపడతారు. రాక్షసులు తిరిగి తమ కోటకు వెళుతున్నప్పుడు విలన్ దగ్గర నుండి పడిపోయిన చిక్కుడు గింజల సంచిని చూస్తారు. వాటిని అక్కడ జల్లుతారు. తరువాత అవి పెద్దగా పెరుగుతున్నప్పుడు రాక్షసులు వాటిని మొదటి భాగాన్ని భూమి వైపు వంచుతారు. అవి భూమి వైపు పెరుగుతుంటాయి. రాక్షసులు భూమి మీదకు వచ్చి కోటకు వెళ్తున్న రాజు మరియు యువరాణిపై దాడి చేస్తారు. వీరిని కాపాడడానికి హీరో కోటకు చేరుతాడు. కోట తలుపు మూస్తున్నప్పుడు రాక్షసుల రాజు కోట పక్కన ఉన్నటువంటి నీటిలో పడిపోతాడు. నీటిలో పడిన తరువాత నీటి ప్రవాహాన్ని పట్టి కోట లోపలికి వెళ్లడానికి మార్గాన్ని కనిపెడతాడు. మిగిలిన రాక్షసులు కోట తలుపు బద్దలు కొట్టడానికి ట్రై చేస్తారు. హీరో అండ్ హీరోయిన్ కోటపై భాగానికి వెళ్లడానికి ట్రై చేస్తారు. కాని ఇంతలో రాక్షసుల రాజు కోట అడుగు భాగం గుండా లోపలికి వచ్చి రాణిని పట్టుకుంటాడు. ఇది చూసి హీరో రాక్షసుల రాజుపై దాడి చేయాలని చూస్తాడు. కాని రాక్షసుల రాజు హీరోని కూడా పట్టుకుంటాడు. హీరోని చంపి తినాలని నోరు తెరుస్తాడు. కాని హీరో తన దగ్గరున్న మిగిలున్న మహిమగల చిక్కుడు గింజను తన నోట్లో వేస్తాడు. తరువాత తన వంటి నుంచి పెద్ద చెట్టు రావడం చూస్తాం. దీనితో రాక్షసుల రాజు బాడీ పార్ట్స్ మొత్తం తునాతునకలుగా మారుతాయి.
దీనితో హీరో కిరీటాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు మిగిలి ఉన్న రాక్షసులు కోట లోపలి వస్తారు. హీరో వచ్చి తన దగ్గరున్న కిరీటాన్ని చూపించి రాక్షసులను బానిసలుగా చేసుకుంటాడు. వాళ్ళ లోకానికి వెళ్ళిపొమ్మని చెప్తాడు. తరువాత రాజు హీరో జాక్ ధైర్య సాహసాలు చూసి యువరాణికిచ్చి పెళ్లి చేస్తాడు. నేను చెప్పే స్టోరీ వివరణ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కండి. ధన్యవాదాలు.